ఒక రకంగా చెప్తే రఘురామరాజు గారికి ఒక చిన్న మాట, మీరంటే నాకు అభిమానమే, మొన్న మీరు అలా ప్రవర్తించే వరకు మీరంటే చాలా అభిమానం. ఒకసారి ఈ లీడర్ని చూడండి, అక్కడ ఆయన కనుక కరెక్ట్గా ఇది హిందువుల సైడ్ తీసేసుకుని ఇతర మతాలనే ఇదంతా చేసేయని కనుక ఈయన కనుక అటువైపు టార్గెట్ చేస్తుంటే ఈ రోజున హిందువులంతా పవన్ కళ్యాణ్ గారి కథ నిలబడడానికి రెడీగా ఉంటారు. నిజంగా మత కళాలు జరుగుతాయి, కానీ ఈ లీడర్షిప్ నిలబడుతుంది. అలాంటి అవకాశాన్ని కూడా లేదు, ఇది మనోళ్ళే చేసిన తప్పు, మన మతంలో మనమే చెప్పుకోవాలి తప్ప ఇతర మతస్థులు మనం దూషించకూడదు అని ఎంత గొప్పగా, అందుకే లీడర్స్ అవుతారండి. మీరేం చేశారంటే చిన్న బ్యానర్ విషయాన్ని అక్కడి నుంచి దళితులకి హిందువులకి, అక్కడి నుంచి క్రైస్తవులకి హిందువులకి, అక్కడి నుంచి హిందువులకి క్రైస్తవులకి ముస్లింలకి మొత్తం పెట్టుకొచ్చేసారు. తప్పు కదండి. అంటే ఎవరు ఊరికే లీడర్స్ అవరండి. కొంచెం మీరు పెద్ద వయసు, మీరు చాలా తెలివైనడు, మీకున్న మేధస్సు అంతులేంది, కానీ ప్రవర్తించే ప్రవర్తన కూడా లీడర్ లాగా ఉండాలి సార్. ఒకసారి కంపేర్ చేసి చూస్తే పవన్ కళ్యాణ్ గారిని, త్రిపుల్ ఆర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిలో ఇంత హుందాతనం, చక్రవర్తి హుందాతనం కనిపిస్తుంది, కానీ త్రిపుల్ ఆర్ గారిలో మాత్రం కన్నింగ్నెస్ కనిపించిందండి. కన్నింగ్ ఆయన చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అక్కడ కుల మతాల మధ్య, రెండు కులాల మధ్య, రెండు మతాల మధ్య అవసరమైతే గొడవ పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు ఈ రోజున. తప్పు సార్ అది. అమాయకులు అండి, అక్కడ ఉన్న హిందువులు అమాయకులు, అక్కడ ఉన్న కాపులు అమాయకులు, అక్కడ ఉన్న ఎస్సీలు అమాయకులు, అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అమాయకులు. లేని చోట అలా చేయొద్దు సార్ దయచేసి. అలాంటి విద్వేషాలు రేపి అన్నదమ్ముల్లా బతుకుతున్న ఆ ఏలూరుపాడు ప్రజల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ విద్వేషాలు రేపొద్దు సార్. మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఆలోచించండి. ఆ నియోజకవర్గంలో మీకంటూ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకోండి, అంతే తప్ప ఒకవేళ మీరు ఒక నియోజకవర్గానికి కన్ఫైన్ అయిపోయారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ గురించి చర్చ జరగట్లేదు కాబట్టి ఇలాంటి ఒక పాయింట్ తీసుకుని వెళ్దామని అనుకున్న మీ తెలివితేటలకి అదేమంతా మేము ఆశ్చర్యపోవాల్సిన విషయం అయితే కాదు. దయచేసి అలాంటి చేయండి. ఎవడైనా చూసారా ఈ మాట్లాడే వాళ్ళు? ఏ అవమానం చేశాను నేను అంబేద్కర్ గారికి? చక్కగా ఆ ఫ్లెక్సీ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం వెనక అదే కట్టుకున్నారు. నిన్న పబ్లిసిటీ అంతా నేనేదో చింపేశానండి. నేనేమన్నా కుసంస్కారణ? మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారు అంటే. ఇప్పుడు ఇది వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారు అంటే నాకు గౌరవం ఉంది. ఈజ్ ఎ బుద్ధిస్ట్. అంబేద్కర్ హి వాస్ నెవర్ ఎ క్రిస్టియన్. ఊరికేనా ఏదో గొడవలు చేసేయటం, మేము భయపడిపోతాం. గాజులు తొడిగించి కూర్చున్నాం. ఇదిగో ఏదైతే మేము ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టామో ఆ గుడి పక్కనే ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ కట్టుకోవటం జరిగింది. అదే ఫ్లెక్సీ నేను చింపేస్తే వెంటనే ఎలా కడతారు ఇక్కడ? అదే ఫ్లెక్సీ. పాలాభిషేకం చేశారు అంబేద్కర్ గారికి, మంచిదే, ప్రతిరోజు చేయండి పాలాభిషేకం. హీ డిజర్వ్స్ ఇట్. ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. అణగదొక్కబడ్డ హిందూ మతంలో అణగదొక్కబడ్డ వర్గానికి ఆయన చేయూతను అందించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఆదుకున్న మహానుభావుడు. పూజించండి, రోజు పాలతో పూజించండి, తప్పులేదు. కావాలంటే పాలు కూడా ఇస్తాను నేను. అంతేగాని ఆయన పక్కన ఉన్న హిందూ దేవాలయాలు ఎన్ని అడ్డంగా దారులు మూసేసి అసలు ఏమి చేయని దానికి ప్రజాభిష్టం మేరకు మా గుడికిలోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎవరు పెడతారా? ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి, ఆ ప్రమాణాలు పాటించకపోతే కుదరదు అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా వీడియో తీస్తూ ఉంటే ఆ కర్రను తొలగించి ఆ ఫ్లెక్సీని భద్రంగా పక్కన పెట్టడం జరిగింది. అదే ఫ్లెక్సీ వీళ్ళు ఇక్కడ వాడుకున్నారు. అంబేద్కర్ గారిని అవమానించారు, ఫ్లెక్సీలు చింపేశారు. ఏంటి ఏం చేశారు? ఏమీ చేయాల. అంబేద్కర్ గారిని గౌరవించాం. అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త, అందరికీ గౌరవం అంబేద్కర్ గారు అంటే. మీరే ఆయన అనవసరంగా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరి తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక మహా వ్యక్తి అంబేద్కర్. వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్. ఏ తప్పు చేయని దానికి మా గుడికి ప్రవేశానికి ఉన్న అడ్డంకిని మర్యాదగా పక్కన పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ మీరు వాడుకునే విధంగా మీకు అప్పచెప్తే ఇన్నేసి మాటలు అంటారా? ఊరేగింపులు చేస్తారా? నేను చెప్పలేమా అక్కడ జరిగింది ఏంటో? మీ మాటలే వినేసి రఘురామకృష్ణరాజు అంబేద్కర్ జోలికి వస్తే రాష్ట్రం అంతా ఏకమైపోతుంది. మరి రాలేదు, నేను మీ జోలికే రాలా, అంబేద్కర్ గారి జోలికే వెళ్ళా, అంబేద్కర్ గారిని గౌరవించా. మరి ఏమి తెలుసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా పుసుక్కుని మరి అలా నోటుకు వచ్చినట్టు ఎవడికి వచ్చింది అటు మాట్లాడేస్తే
కరెక్టా? అది న్యాయమా అని అడుగుతున్నా.